టీడీపీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ అమలు చేయడం జరుగుతుందని టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఎన్ఎండి ఫారూక్, టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, అడ్వకేట్ వెదుర్ల రామచంద్రారావు పాల్గొన్నారు. ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 6,000 చేశారు. 200 ఇప్పుడు మంత్రి చాలా మందికి 200 నుంచి మొదలుపెట్టి 6,000 చేశారు. అదే పెన్షన్ కూడా ఎన్నిక 2019లో నేను కూడా మంత్రిగా ఉన్నప్పుడు 2,000 ఉంటే 3,000 చేశాడు. 3,000 చేసిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన మన ప్రభుత్వం రాకపోతే ఈ మహాంలో జగన్ గారు 3,000 5 సంవత్సరాలు అయ్యాయి. మనం అధికారం వస్తానే ఇమీడియట్గా 3,000 ఇస్తామని చెప్పే పెన్షన్ దాన్ని లాగుతా సంవత్సరాలు 250 ఇస్తానని చెప్పి చివరి సంవత్సరానికి 3,000 చేశాడు. మళ్ళీ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తే మీకు కానీ మామూలు పెన్షన్ చేసి 4,000 మీకు 6,000 ప్రత్యేక. ఎందుకంటే మీరు బాగా పాపం మీ కష్టాలు తెలుసు, ఏ రకంగా బతుకుతారు. మీకన్నా ఇంకా మానసికంగా ఉండేవారు చాలా మంది ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ మరియు నడవలేని స్థితిలో మంచానికి పరిమితమైన వారికి 12,000 పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పరిపాలనకు వైకాపా పరిపాలనకు తేడా ఏంటి? అన్నా క్యాంటీన్లు తీసేయడం అయితేనేమి, ఇప్పుడు 3,000 పెన్షన్ వికలాంగులకు ఇచ్చేది 6,000 చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా పెద్దలు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా భవిష్యత్తులో అందరము బాగుండాలి, మంచి పరిపాలన, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఎన్ని అవకాశాలు కలగాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఫరూక్ అన్నని ఎమ్మెల్యేగా గెలిపించుకునే దానికంటే కూడా మన భవిష్యత్తు కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ 2 ఓట్లు ఇస్తారు. 1 ఓటు అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ గారికి, 2వ ఓటు శబరి గారికి మీ అమూల్యమైన ఓటును వేయించి. పలువురు మాట్లాడుతూ వికలాంగులకు, దివ్యాంగులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నంద్యాలకు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ సెంటర్ మీరు చూసింటారు, వైఎస్ రాజశేఖర గారు కూర్చున్న విగ్రహం. అక్కడ నుండి మహానదికి పోయే రోడ్డు ముందు ఉండేది కాదు, అక్కడ వీళ్ళు ఇల్లు ఉండేది ఆ సెంటర్లోనే. ఆ ఇల్లు పూర్వీకులది, కానీ బాలాజీ కాంప్లెక్స్ డెవలప్ చేయాలని చెప్పేసి దాన్ని ఇచ్చినటువంటి ఘనత ఫరూక్ గారికి చెందుతుంది. అదేవిధంగా నంద్యాల ఎక్కడ రోడ్లు విస్తరణ జరిగినా కూడా అక్కడ అభివృద్ధి కోసం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు గతంలో మార్కెట్లో ఎక్కడో మూల ఉండేది, ఆ మార్కెట్లో ఇరుకైపోతే ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీకి ఉన్నటువంటి మొదటి భవనం కట్టించింది కూడా ఫరూక్ గారే. ఈ విధంగా అనేక రకాలైనటువంటి చెప్పుకుంటూ కూడా చాలా ఉంటే అనేక రకాలుగా నంద్యాల అభివృద్ధికి దోహదం చేసేటువంటి ఫరూక్ గారు.